హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భీమాశంకర్. ప్రెసెంట్ అయితే నేను భీమాశంకర్ లో ఉన్నా. సో నిన్న మల్షజ్ ఘాట్ ఎక్స్ప్లోర్ చేసుకుని నైట్ ఇక్కడికి వచ్చేసిన. ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే, ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి చూడండి. అండ్ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. పాస్ట్ 2 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఇక్కడ పడే వర్షాలకి ఏకంగా ఇల్లు పైన చెట్లు పెరుగుతున్నాయి. సరే అదంతా పక్కకు పెడితే ఈ వెదర్ చూస్తే 7-8 అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. అట్లా అనుకుంటే పొరపాటే. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పుడే ఇట్లుందంటే మార్నింగ్ 5-6కి ఎట్లుంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. సో నైట్ అయితే నేను రెస్ట్ తీసుకొని మార్నింగ్ 11 o'clockకి దర్శనంకి వచ్చిన. గైస్ ఇక్కడైతే పువ్వులు తీసుకున్నా. మెయిన్ ఎంట్రన్స్ లో అయితే మనకి ఇక్కడ బోర్డు ఉంటది. ఏ టెంపుల్ కి పోయినా మనం మెట్లు ఎక్కాలి, కానీ ఇక్కడ మెట్లు దిగాలి. సో ఫైనల్గా అనుకున్న దానికంటే ముందే అయిపోయింది దర్శనం. మహారాష్ట్రలో ఏ టెంపుల్కి పోయినా ఇట్లాంటి మిర్రర్స్ అయితే తప్పకుండా ఉంటాయి. గర్భగుడి ఈజీగా కనిపించడానికి అంతే. నార్మల్గా మనం టెంపుల్కి వెళ్తే లడ్డు లేదా పులిహోర తెచ్చుకుంటాం ప్రసాదం లాగా, కానీ మీరు చూస్తున్నట్టు కలాకాండ్ అమ్ముతారు ఇక్కడ. రిటర్న్ వెళ్తుంటే ఇక్కడ అయితే నాకు రియల్ రుద్రాక్ష కనిపించింది. ఈ అంకుల్ దగ్గర అయితే 1 to 5 ముఖి రుద్రాక్షస్ ఉన్నాయంట. సో నేనైతే పంచముఖి రుద్రాక్ష తీసుకున్నా. దీంట్లో కూడా 2 sizes ఉన్నాయి, చిన్నవి పెద్దవి. కాస్ట్ వచ్చేసి ఒకటి 30 rupees, రెండింటికి సేమ్. ఇంకా మేమైతే రుద్రాక్ష ఇంకా ప్రసాదం తీసుకొని అయితే రిటర్న్ వెళ్తున్నాం. మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు, అందుకే బయట మీల్స్ ఉంటే తింటున్నాం. గైస్ రోడ్లు అయితే ఇట్లుంటాయి. ఒకవేళ మీరు నైట్ వస్తే మాత్రం మొత్తం చీకటి ఉంటుంది, నెట్వర్క్ ఉండదు, మొత్తం ఫాగ్ ఉంటుంది. ఒకవేళ కార్ లైట్ ఉన్నా బైక్ లైట్ ఉన్నా కానీ ఫాగ్ వల్ల ఏం కనిపించదు. వీలైతే ఇలాంటి లొకేషన్ కి వచ్చినప్పుడు ఆఫ్లైన్ మ్యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మెయిన్ గా మాన్సూన్ ఇది, ఇంకా ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం స్లిప్ అయితే అంతే. జస్ట్ ఇమాజిన్ అంత నైట్ లో ఇలాంటి రోడ్ లో వెళ్తే ఎంత భయం ఉంటుందో. ఇంతగానం ట్రావెల్ చేసినా కానీ ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడు రాలేదు, అంత భయం ఉండే నాకు. సో నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే 6 లోపలనే వెళ్తే మంచిది, అది కూడా మాన్సూన్ లో. వేరే సీజన్ లో అయితే నో ప్రాబ్లం. గైస్ నేనైతే ఇప్పుడు భీమాశంకర్ నుంచి లోనావాలా వెళ్తున్నా. అందరూ మహారాష్ట్రకి రెయిన్ఫాల్ లేదా వాటర్ ఫాల్ కోసం వస్తారు, కానీ నేనేందో రెయిన్ఫాల్ కంటే ఎక్కువ ఈ ఫాగే చూడాల్సి వస్తుంది. పోనీ అందులో ఏమైనా కనిపిస్తుంది అంటే వ్యూ పాయింట్స్ అస్సలే కనిపించవు. గైస్ చూస్తూ చూస్తూ చీకటి కూడా అయిపోయింది. సో రేపటి నుంచి అయితే మనం లోనావాలా ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గైస్, బాయ్.